బీసీ మహాప్రస్థానంలో ఆత్మవిశ్వాసానికి ఒక గొప్ప మాట చెప్తాడు. నేను భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని అరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం భవభూతి శ్లోకాలు నా మహోద్రేకాలు పరమేష్టి జూకాలు నా ఊహ చాంపేయమాల నా ఊల కేదార గోళ నా గోళ రసరమ్య డోల గిరులు సాగరులు కంకేళిక మంజురులు ఝరులు నా సోదరులు జ్ఞానక దుర్గం నేనొక దుర్గం నా మార్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అనర్గళం అనితర సాధ్యం నాలా ఎవడు వెళ్ళలేడు నా మార్గం ఇంకొకడు రాలేడు అని చెప్పాడు. నేను ఏ పార్టీ కోసం మీతో మాట్లాడట్లేదు, ఏ వ్యక్తి కోసం మాట్లాడట్లేదు. మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలంటే, మన భవిష్యత్ తరాలని మనం కాపాడుకోవాలంటే, ఈ భారతదేశాన్ని అఖండ భారతదేశంగా నిలబెట్టుకోవాలి అంటే ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నిలబెట్టడం అంటే భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం అంటే